ప్రియమిత్రులకు శుభోదయం. భోజమహారాజు తన యొక్క చారుచర్య అనేటటువంటి గ్రంథంలో వస్త్రాధికార ప్రకరణాన్ని ప్రస్తావిస్తూ బంగానారం గురించి ఒక పర్యాయం చెప్పి తర్వాత భూషణాధికార ప్రకరణంలో సువర్ణమాల యొక్క ప్రయోజనాన్ని ప్రస్తావిస్తున్నాడు. భారతదేశంలో బంగారం యొక్క వినియోగం చాలా ఎక్కువ అని విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. అమ్మమ్మ ఆ హారమైనా సరే మనవరాలు వేసుకుంటుంది అనేది మనకు చెప్పుకుంటున్నటువంటి సత్యం. ఎందుకంటే భారతీయులకి బంగారం మీద ఉన్నటువంటి మోజు అటువంటిది. అసలు ఎందుకు బంగారాన్ని ధరించాలి అంటే సువర్ణమాల వితనోతి కాంతిం ఆయు ప్రదాత్రి సమీరదోషం దేహగ్రహక్షోభ నివారణాయాం వినిర్మితా విశ్వవిమోహనాయాం సువర్ణమాలా వితనోతి కాంతిం. బంగారహారం శరీరానికి కాంతిని ఇస్తుంది. ఆయు ప్రదాత్రీహ సమీరదోషం, ఆయుష్ని సమకూరుస్తుంది, అంటే ఆయుష్ని పెంచుతుంది. వాతదోషాన్ని దేహగ్రహ క్షోభ నివారణాయాం, గ్రహ బాధల్ని తొలగించి వినిర్మిత విశ్వవిమోహనాయాం, మానవులను సమ్మోహితులు చేసేటటువంటి గుణం బంగారు ఆభరణాలకు ఉంది. అందుకనే బంగారు ఆభరణం ఎలా ధరించాలి, ఎన్ని ధరించాలి అనే ప్రస్తావనని కూడా మహాకవి ఈ చారుచర్యలో భూషణాధికార ప్రకరణంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. కర్ణాభరణం అత్యంతం కామిని జనరంజనం అంటాడు. అందుకే చెవికి పెట్టుకునే ఆభరణాలు స్త్రీలకు మిక్కిలిగా రంజింపచేస్తాయి. దోషహారి మనోహారి మనోభవ నికేతనం, దోషాలని హరిస్తుంది, మనస్సుని ఆకర్షిస్తుంది, అందంగా ఉంటుంది, మన్మధునికి నివాస స్థానంగా కూడా ఉంటుంది అంటూ కర్ణాభరణాల గురించి తర్వాతి శ్లోకంలో ప్రస్తావిస్తున్నాడు. స్వస్తి.